ఒక భక్తుడు పౌలనే భక్తుడు దేవుని ఆత్మచేత రాసింది ఈరోజు చెప్పుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మనుషుల పునరుత్థానం గురించి ఎంతో చక్కగా వివరించాడు దేవుని ఆత్మచేత. ఆకాశ వస్తు రూపములు కలవు. ఏంటండి? ఆకాశ వస్తు రూపములు కలవు, భూవస్తు రూపములు కలవు. ఆకాశ వస్తు రూపాలు అంటే ఏంటవి? ఆకాశ వస్తు రూపాలు అంటే ఏంటి చెప్పండి? ఆకాశ వస్తు రూపాలు అంటే ఏంటి చెప్పండి? వస్తు రూపాలుగా వర్ణించారు. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు, ఇవన్నీ కూడా ఆకాశ వస్తు రూపాలు. తర్వాత భూ వస్తు రూపాలు అంటే ఏంటి చెప్పండి? భూ వస్తు రూపాలు అంటే ఏంటి చెప్పండి? కొండలు, గుట్టలు, జలపాతాలు, సముద్రాలు, ఇవన్నీ కూడా. జలపాతాలు చూడండి, ఎప్పుడైనా చూసారా మీరు? జలపాతాలు ఎప్పుడైనా చూసారా? కొండల్లో నుంచి నీళ్లు ఉపికి వస్తాయి. అది ఎక్కడి నుంచి వస్తాయో ఎవరికి తెలియదు. మానవుడు అన్నవాడికి ఎవరికి తెలియదు. అవి అదే దేవుని మహిమ అంటే. మరి మోషే బండను కొట్టగా నీళ్లు బండ నుంచి ఉబికినాయి, కాలువల వలె ప్రవహించినాయి. ఎందుకని? కొండలో నుంచి నీళ్లు రావటమైంది, బండలో నుంచి నీళ్లు రావటమైంది. దేవుని మహిమ కదా. దేవుని మహిమ అంటేనే ఆ విధంగా వస్తాయి, లేకపోతే రావు. కొన్ని చోట్ల భూమిలోనే ఎంత తవ్వినా నీళ్లు రావు. నీళ్లు లేని స్థలాలు, ఎడార్లు ఎన్నో ఉన్నాయి. అదంతా కూడా దేవుని మహిమ. సముద్రాలు ఉన్నాయి, సముద్రాల్లో దానికి ఒడ్డు ఎక్కడో తెలియదు. సముద్రం ప్రారంభమైతే మనం చూడగలం, కానీ అది ఎక్కడి వరకు ముగుస్తుందో మనకు తెలియదు. అదే దేవుని మహిమ అంటే. అదే ఇక్కడ వర్ణించబడింది. ఆకాశ వస్తు రూపములు కలవు, భూవస్తు రూపములు కలవు. ఆకాశ వస్తు రూపంలో మహిమ వేరు, భూవస్తు రూపంలో మహిమ వేరు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుందా? అట్లాగే సూర్యుని మహిమ వేరు. మళ్ళీ వీటిలోనే తేడా మహిమల్లో. సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రముల మహిమ వేరు. అనేక మంది శాస్త్రజ్ఞులు సూర్యుడి దగ్గరికి వెళ్ళాలని పంపిస్తూ ఉన్నారు, కానీ ఎవడు కూడా వెళ్ళలేకపోయాడు. ఎందుకంటే దాని మహిమ వేరు, దాని అగ్ని వేరు. చంద్రుడి దగ్గరికి వెళ్తూ ఉన్నారు, కానీ దాని మహిమ వేరు. నక్షత్రాల దగ్గరికి, నక్షత్రాల మహిమ వేరు. ఒకటి చిన్నగా ఉంటుంది, ఒకటి కాంతిగా ఉంటుంది, ఒకటి కాంతి తక్కువగా ఉంటుంది, ఒకటి చిన్నగా ఉంటుంది. వాటి మహిమ వేరు. అందుకని ఇక్కడ సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రముల మహిమ వేరు అని వ్రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మహిమను బట్టి ఒక నక్షత్రములకు మరి ఒక నక్షత్రములకు భేదము కలదు అని రాయబడి ఉంది. భేదం ఉంది కదా. ఒకటి కాంతిగా ఉంటుంది, ఒకటి తక్కువ కాంతిగా ఉంటుంది. ప్రియులారా, నక్షత్రములు ఎన్నో కూడా లెక్క పెట్టలేము. అందుకని అబ్రహాము సంతానం కోసం ఎదురు చూసినప్పుడు ఇసుకను తీసుకొని నక్షత్రాల వైపు, ఆకాశం వైపు చూసి
నక్షత్రములు ఎన్నో ఉన్నాయి, లెక్క పెట్టగలవా అన్నాడు దేవుడు. ఎవడు కూడా, ఏ మనుషులు కూడా నక్షత్రాలు లెక్క పెట్టలేడు ప్రియులారా. అవి అనంతమైనది. దేవుని సృష్టి మహిమగలది ప్రియులారా. అందుకని ఆ యొక్క నక్షత్రాలు లెక్క పెట్టగలిగితే అని దేవుడు సెలవిస్తూ ఉంటాడు అబ్రహాముకి. కాబట్టి ప్రియులారా, ఆయన వాక్కుతో నిర్మించిన ప్రతి ఒక్కటి కూడా సృష్టిలో మహిమ గలవే. ఆయన వాక్కులో మహిమ ఉంది, ఆయన మాటలో మహిమ ఉంది, ఆయన వాక్కులో నూతనత్వం ఉంది, ఆయన మాటలో నూతనత్వం ఉంది. ఆ మాట ప్రకారం జీవించినప్పుడు ప్రియులారా, మనము కూడా నూతనముగా మార్చబడతాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సృష్టిలో ఇవన్నీ కూడా ఏ విధంగా మహిమ గలవై ఉన్నావో అట్లాగే దేవుని వాక్కు వలన మనం జీవించినప్పుడు ప్రియులారా, మనము కూడా మహిమగా మార్చబడతాం ప్రియులారా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అట్లాగే మనుషుల యొక్క మృతుల పునరుత్థానం కూడా అట్లాగే ఉంటుందని రాశారు. అర్థమైందండి? మృతుల అంటే చనిపోయిన వారి పునరుత్థానం కూడా. పునరుత్థానం అంటే తిరిగి లేచుట. పునరుత్థానం అంటే ఏంటి? తిరిగి లేచుట. మనుషుల పునరుత్థానం కూడా, చనిపోయిన వారి పునరుత్థానం కూడా అట్లాగే ఉంటుందని వ్రాయబడి ఉంది. ఎట్లాగా? శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును. క్షయము అంటే ఏంటది? క్షయము అంటే విన్నారా ఎప్పుడైనా? చెప్పే ఉంటాం, మనం ఎందుకు వింటాం? మనం వినవలే, మర్చిపోతాంలే, బయటకు వెళ్ళగానే మర్చిపోతాంగా. మనకు మరుపు అనేది ఒకటి ఉందిగా. దేవునికి స్తోత్రం చేయండి, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. క్షయము అంటే శరీరం ఎల్లకాలం ఉంటుందా? మట్టిలో పుట్టాం, మట్టిలో కలిసిపోతుంది. ఆత్మ ఒక్కటే శాశ్వతం. క్షేమంటే శరీరం ఎల్లకాలం ఉండదు కాబట్టి నాశనమయ్యేది. శరీరము నాశనమయ్యేదాన్ని క్షయము అంటారు. అక్షయము నాశనము కానిది. అర్థమైందా? అక్షయం అంటే నాశనము కానిది. అదే ఇక్కడ శరీరము క్షయమైనదిగా విత్తబడి శరీరము నాశనమైనదిగా పుట్టి, విత్తబడి అంటే పుట్టి ఏంటంటే అది క్షేమనిదిగా పుట్టి శరీరము అక్షయమైనదిగా లేపబడును, నాశనము కానిదిగా లేపబడును. మనం శరీరము నాశనమయ్యేది. ఇది ఏనాటికైనా చనిపోవలసిందే కదా, నాశనమయ్యేది. నాశనమైనదిగా విత్తబడి నాశనమైనదిగా పుట్టి నాశనమైనదిగా పుట్టిన మనము, శరీర సంబంధముగా పుట్టిన మనము చివరగా చనిపోయి దేవుని చేత నాశనము కాని వారిగా మనం లేపబడతాం. దేవునికి స్తోత్రం. అదే ఇక్కడ రాయబడింది. శరీరము క్షేమనిదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడను, ఘనమైనదిగా విత్తబడి మహిమగలదిగా లేపబడును. ఘనహీనమైనదిగా విత్తబడి మహిమగలదిగా లేపబడును. ఘనహీనం అంటే శరీరం ఘనహీనమైందే. శరీరం పెద్ద ఘనమైందేం కాదు, పెద్ద గొప్పదేం కాదు. గెలితే వచ్చే శరీరం
పెద్ద గొప్పదేం కాదు, ఘనమైనదేం కాదు. కానీ శరీరానికి ఉన్న కోరికలు అబ్బో ఎన్నో అనంతమైనవి. ఆ కోరికలతో మనం ఉన్నామనుకోండి, శరీర కోరికలతో మనం జీవించామనుకోండి, మన జీవితం కుంటుపడుద్ది. శరీరానికి అన్ని కోరికలు ఉంటాయి, ఎందుకంటే శరీరం నాశనం అయ్యేదే. శరీరం ద్వారా వచ్చే కోరికలన్నీ కూడా నాశనం అయిపోతాయి, ఉండవు. దేవునికి స్తోత్రం. అక్కడ చేరం. శరీరం నాశనం అయ్యేది, నాశనమైన దాని నుంచి వచ్చిన కోరికలు నాశనం అయిపోతాయి, ఉండవు. అర్థమవుతుంది చెప్పేది? దేవునికి స్తోత్రం చేయండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్.